అందరికీ నమస్కారం. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. ఎస్, అందరూ హ్యాపీగా వినాయక చవితి సీజన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. వెల్కమ్ టు స్నాక్స్ లో కూడా మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే ఆ స్పెషల్ స్నాక్ ఏంటో తెలుసా? చాలా హెల్దీ కూడా. ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. బొబ్బర్ల కుడుములు. బొబ్బర్లని కొన్ని ప్లేసెస్ లో అలసందలని కూడా అంటారు, కాబట్టి మనం అలసందల కుడుములు అని కూడా అనుకోవచ్చు అన్నమాట. మరి బొబ్బర్ల కుడుములకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బొబ్బర్ల కుడుములకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు. బొబ్బర్ల కుడుములకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన, మళ్ళీ మంట పెడుతున్నాం అన్నమాట. ముందుగా ఇలా ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకుని నీళ్ళని మరిగించుకోవాలి. సో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఇవాళ నేను తీసుకున్న క్వాంటిటీ కాబట్టి. ఫస్ట్ వాటర్ని మరగబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను అలసందలు. సో బొబ్బర్ల కుడుములు అన్నాం కాబట్టి ముందు ఉడికించుకున్న బొబ్బర్లు తీసుకుంటున్నాం అండి. బొబ్బర్లలో కూడా మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బొబ్బర్లు మనం సూపర్ మార్కెట్స్ లో చూస్తూ ఉంటాం. సో అందులో నేను వైట్వి తీసుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఇలా. సో చాలా చక్కగా ఫస్ట్ వీటిని ఉడికించేసుకున్నాను. సో ఉడికించుకున్న తర్వాత ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం. మరి నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నా. సో లైట్ గా జీలకర్ర సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం తినేటప్పుడు జీలకర్ర తగులుతుంటే కూడా ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. అంతేకాకుండా జీలకర్ర డైజెషన్ కి చాలా మంచిది కాబట్టి ప్రతి వంటలో కూడా మన తెలుగు వాళ్ళు చేసుకునే ప్రతి వంటలో ఆల్మోస్ట్ జీలకర్ర ఉంటుంది. సో విచ్ ఇస్ రియలీ రియలీ గుడ్. అండ్ అలానే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా టేస్ట్ కోసం. అలానే ఇందులోకి నేను బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నానండి. సో 1 కప్ ఆఫ్ బియ్యం పిండి. సో ఇలా మొత్తం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ బొబ్బర్లని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో లైట్ గా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నీళ్లు కూడా చక్కగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటూ ఇది మనం చపాతీ పిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎస్, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో చక్కగా వాటర్ ఇలా వేసేసుకున్న తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు, మొక్కుతూ కూడా ఉంటారు, వింధ్య చేయబెట్టి అని. కానీ నేను అస్సలు అలా చేయను, ఎందుకంటే నేను చాలా తెలివైన అమ్మాయిని. అండ్ డైలీ మా మమ్మీ నాకు బొబ్బర్లు పెడతారు కాబట్టి తెలివి ఇంకొంచెం పెరిగింది. సో చాలా సింపుల్ గా అది కొంచెం లైట్ గా వేడిపోయిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, కుడుముల కోసం మనం చక్కగా ఇలా పిండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. మరి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి, కుడుములు అంటే మీ అందరికీ తెలుసు కదా, చక్కగా మనం దాన్ని స్టీమ్ లో ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఇడ్లీ కుక్కర్ ఒకటి తీసుకున్నాను. అండ్ కింద ఆల్రెడీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇడ్లీ పాత్రలు ఇలా 1 after 1 తీసుకుందాం. వీటికి చక్కగా ఆయిల్ వేసి కోట్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ కూడా అవసరం లేదు, లైట్ గా ఆయిల్ వేసి కోట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బర్ల మిశ్రమం, బొబ్బర్లు బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక్కొక్కరికి కుడుములు ఒక్కో షేప్ లో ఇష్టం. సో ఇలా మనం కుడుముల్ని ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ ప్లేట్స్ లోకి పెట్టేసుకుందాం అండి. సో ఫస్ట్ వాటర్ బాయిల్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్ ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో జస్ట్ ఇన్ ద సేమ్ వే 1 after 1 అన్ని కుడుముల్ని కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో బియ్యం పిండి మనం వాడుతున్నాం కాబట్టి చాలా తొందరగా ఇవి స్టీమ్ అయిపోతాయి. అండ్ అందులో బొబ్బర్లు కూడా ఉన్నాయి కాబట్టి విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. బొబ్బర్లు ఇష్టపడే వాళ్ళందరూ హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో.
సో డైలీ ఈ 9 రోజులు 11 రోజులు 21 రోజులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వినాయకుడు పూజలన్నీ కూడా గల్లీ గల్లీలో అసలు సందడి చేస్తున్నారు కదా మన బొజ్జ వినాయకుళ్ళు. సో ఆయనకి నైవేద్యంగా ఈ రోజు నేను ఈ బొబ్బర్ల కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 4వ రోజు కాబట్టి ఎస్ నైవేద్యం పెట్టేసి మనం ఈవినింగ్ టైంలో తింటే సూపర్గా ఉంటుంది. సో ఈవినింగ్ అవుతేనే అందరూ మీ లేన్స్లో ఉన్న మీ కాలనీస్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించడం అండ్ అభిషేకాలు అర్చనలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అన్నదానాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటాం ఈ సీజన్లో. సో ఆ టైంలో ఇలా చక్కగా మనం ఇంట్లో బొబ్బర్ల కుడుములు చేసుకోవచ్చు. అంతేకాకుండా మన కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ చిన్ని ప్రసాదం తీసుకుని వెళ్తే వినాయకుడు ఇంకా ఖుషి అయిపోయి మీ కోరికలన్నీ తీర్చేస్తాడు అనమాట. కాబట్టి ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఆల్ రైట్. సో ఇప్పుడే లిడ్ క్లోజ్ చేసుకున్నాం కదా, ఒక 10 minutes పాటు చక్కగా దీన్ని మనం స్టీమ్ చేసుకున్నట్లయితే బొబ్బర్ల కుడుములు రెడీ అయిపోతాయండి. దీనికి కాంబినేషన్ కావాలి అనుకుంటే చింతకాయ చట్నీ ఆర్ అదర్వైజ్ కొబ్బరి చట్నీ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్ గా తిన్నా కానీ సూపర్ గా ఉంటుంది. మరి ఒక 10 minutes పాటు దీన్ని చక్కగా స్టీమ్ చేసుకుని మనం కుక్ చేసుకుందాం. సో ఈ పండగప్పుడు చాలా స్పెషల్ గా కనిపించాలని నేను ఫేషియల్ చేసుకుంటున్నాను సెట్ లో. ఈ ఆవిరి మళ్ళీ రాదనమాట. సో ఇలా మీరందరూ కూడా ఇంట్లో లేడీస్ చాలా బాగుందండి. మేకప్ ఓకే కదా. సో ఎస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, స్టీమ్ అదిరిపోయింది అసలు లోపల లిడ్ పెట్టేసరికి. ఇప్పుడు చెక్ చేద్దాం అసలు కుడుములు ఎందాక వచ్చాయో. వావ్, సో సూపర్ గా కుక్ అయిపోయాయి కదా ఇవన్నీ. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. డైరెక్ట్ గా మళ్ళీ చేయబెట్టారు చూసి. సో చూస్తున్నారు కదండి బొబ్బర్ల కుడుములు చక్కగా ప్రిపేర్ అయిపోయాయి అనమాట. మరి ఆలస్యం చేయకుండా ఫైనల్ ప్లేటింగ్ ఎలానో నేను మీకు చూపిస్తా. బొబ్బర్ల కుడుములు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ప్లేటింగ్ చూద్దాం. ఒక రెడ్ ప్లేట్ తీసుకున్నాను. అందులో పపాయ, పొమోగ్రనేట్, నిమ్మకాయ, అట్ ద సేమ్ టైం కొబ్బరి, పచ్చిమిర్చి చట్నీ కూడా పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఈ బొబ్బర్ల కుడుముల్ని ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసుకుందాం. ఇలా చూస్తున్నారు కదా, ఇవి కుడుములని చెప్పచ్చు, చిట్టి ఇడ్లీలని చెప్పచ్చు. ఏదో మాయ చేసి మతలబ్ చేసి పిల్లలకి మాత్రం హ్యాపీగా తినిపించవచ్చు. అండ్ మన బుజ్జి గణపయ్యకి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, బొబ్బర్ల కుడుములు. ఎస్, మరి మన ఇంట్లో ఉన్న బుజ్జి వినాయకులందరికీ కూడా ఇది నైవేద్యం ఒకసారి పెట్టేసి అలా టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ బొబ్బరి కుడుములకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బొబ్బర్ల కుడుములకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు. బొబ్బర్ల కుడుములు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బొబ్బర్లు, జీలకర్ర, ఉప్పు, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మరిగించుకున్న నీళ్లను పోసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ కి కొద్దిగా ఆయిల్ కోట్ చేసుకుని ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని కుడుముల్లాగా చేసి ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకుని దీన్ని ఇడ్లీ కుక్కర్ లో ఒక 10 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే వినాయక చవితి స్పెషల్ బొబ్బర్ల కుడుములు రెడీ. బొబ్బర్ల కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. హియర్ వి గో. నాకు చిన్నప్పుడు అమ్మమ్మ చేసే వడియాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. టేస్ట్ అలానే ఉంది అండ్ చక్కగా స్టీమ్ అయిపోయింది. నేను అనుకున్నాను ఒక 5-10 minutes నిజంగా స్టీమ్ అవుతుందా లేదా అని చెప్పేసి, బట్ కంప్లీట్ గా స్టీమ్ అయిపోయి సూపర్ గా ఉంది అనమాట. అండ్ దాంతో పాటు ఈ కొబ్బరి చట్నీ కూడా అదిరిపోయింది. అంతేకాకుండా ఇంట్లో మీరు డిఫరెంట్ గా చింతకాయ చట్నీ లాంటివి లేదంటే అండ్ అట్ ద సేమ్ టైం కొబ్బరి చట్నీలు మీ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మన గణపయ్యకి
ఉండ్రాళ్ళు కుడుములు కాకుండా ఇంకేం ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతాం చెప్పండి. సో ఈ ఫెస్టివ్ సీజన్ లో వెరైటీగా డిఫరెంట్ నైవేద్యాలు మనం వినాయకుడికి సమర్పించుకుని ఆయనను కూడా స్నాక్స్ తో ఖుష్ చేద్దాం. బొబ్బర్ల కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాల్టి స్నాక్స్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా ఓన్లీ ఆన్ స్నాక్స్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బై బాయ్.